పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎత్తిలి మణిపై తప్పుడు కేసులు బనాయించారని శ్రీవాణి మండిపడింది. దళిత మహిళని కూడా చూడకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచి వేధించారంటూ ఆగ్రహించారు. టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తే చూస్తూ ఊరుకోమని, మేం కూడా బ్లూ బుక్ షురూ చేస్తామంటూ శ్రీవాణి టీడీపీ నాయకులను హెచ్చరించారు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి, ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఎవ్వరూ కూడా తీసుకురానటువంటి సంస్కృతి ఈ నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మహిళలని కూడా చూడకుండా, ఒక దళిత మహిళని కూడా చూడకుండా, ఒక ఆడపిల్లని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎమ్మెల్యే మీద ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందట, ప్రశ్నించిందట, ఆవిడకి కోపం వచ్చిందట. అందుకని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎలాగైనా సరే ఆవిడని అరెస్ట్ చేయాలి అని అంటే పోలీసులు కేసు పెట్టి మొన్న మంగళవారం ఉదయం నుంచి ఫోన్ చేసి పిలిచి 6 గంటలకి ఈ అమ్మాయి వెళ్తే నైట్ 10 గంటల వరకు ఆ అమ్మాయిని ఉంచి ఆ అమ్మాయి మీద కేసు పెట్టి బిఎన్ఎస్ 196, బిఎన్ఎస్ 353 అంటే గ్రూపు తగాదాలు పబ్లిక్లో భయభ్రాంతులు గురి చేస్తూ అన్న కేసులు ఆ అమ్మాయి మీద పెట్టి, నువ్వు ఉదయమే వచ్చి ఫోన్ సబ్మిట్ చేయాలని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి మనీ ఎత్తిలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఆ అమ్మాయిని మహిళను కూడా చూడకుండా ఆ అమ్మాయిని ముందు రోజు నైట్ 10 o'clock వరకు ఉంచి కేసు కట్టి రిపోర్ట్ తీసుకున్నా స్టేట్మెంట్ తీసుకుంటామని తీసుకొని ఇచ్చిందేమీ లేదు. కానీ ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి, ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఎవ్వరూ కూడా తీసుకురానటువంటి సంస్కృతి ఈ నియోజకవర్గంలో. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్త